Wow.
బాధ పెరుగుతున్నది. కలహమన్న నాకు వెన్నతో పెట్టిన కలహే కదా, అతి కలహమే నేడు నాకు కరమైనది. నాకు విజయించిన కొన్ని నారు పోసిన వాడు నీరు పోయకపోనా, అలాగే కొన్నాళ్ళు వెన్నెల కొన్నాళ్ళ చీకటి. ఏ పరందామా మాధవ నందనందన, నువ్వు నమ్మిన భక్తులకు ఏం గరితం లేదు కదా.
తమని రమ్మంటేనే గాని మరి ఏ ఉద్దేశంతోనూ కాదు స్వామి. స్వామి నీకు ఏది కావాలని కోరుకో, తప్పక బాలమణి. నా దురాసమానమని ఇచ్చిన తారక మంత్రము ఫలించనా లేదని ప్రయత్నించి నన్ను ధ్యానించింది. నేను వచ్చింది కానీ నేను వచ్చిన పని పూర్తి కాకుండా తిరిగిపోవడం నా చేత కాదు. చూచిన వేళను ప్రణయ సుందరి నీ కాటుక కన్నులోని ఆలోచన ఏమిటో హరిలోచిని నీ మధురాధరములలో దాచుకున్న నీకు తగునే అలా విలాసిని. అవునా స్వామి, చెప్పండి స్వామి.
ఎంత రమణీయంగా ఉన్నది. అవును స్వామి. ఈ చల్లని గాలిలో, ఈ చక్కని తోటలో, ఈ పండు వెన్నెలలో నువ్వు నా పక్కన ఉంటే ఏమనిపిస్తుంది స్వామి? స్వామి నీకు పుత్ర సంతానం ఇచ్చింది. అయ్యో నాకా స్వామి? బాలమణి దుర్వాస మహా ఇచ్చిన మంత్రము వృధాగనని తలిచితివా? అది ఎన్నటికీ వృధా కాదు. నా అంశతో నీకు పుత్రుడు జన్మించింది. స్వామి ఎంత ఘోరం స్వామి ఇది! ఈ సమయంలో నాకు పుత్రుడు ఏమిటి స్వామి? ఓహో బాలమణి అది నీ సంశయం. అవును స్వామి. నీవు గర్భవతి అయిన విషయం నీకు నాకు తప్ప అన్యులకు మాత్రం తెలియదు. నీకు జన్మించబోయే బిడ్డ కవచ కుండలములతో జన్మించును. సరే స్వామి పదండి వెళ్దాం. దేవి దేవి చింతించుకున్నా, నేను ఉన్నానుగా రమ్ము పౌరం. అలాగే స్వామి. సమయం మించిపోయినది. అవును స్వామి, చాలా సమయం మించిపోయినది. అలాగే స్వామి.
నాకు కలవలకు కరువా ఆహా సూర్య భగవానే అనుగ్రహమున కుంతి తల్లి కాబోతున్నది ఆహా ఈ రాష్ట్రం ఎవరికి తెలియకుండా నాకు తెలియకుండా నారాయణ నారాయణ దేనులను కాపాడుటకు దేవుడే ఉన్నాడు. దేవుని నమ్మిన వారు ఎన్నడూ చెడిపోరు. ఆకలికి అన్నము వేదనకు ఔషధము. పరమాత్ముని సన్నిధికి రావే మనసా.
నిన్ను చూస్తూ ఉంటే నాకేమనిపిస్తుందంటే నా తనవే
ఎప్పటిలాగే మన కుల వృత్తికి నేను వెళ్ళి వచ్చేదనా నేను మరి వెళ్ళిరానా అలాగే స్వామి. సరే స్వామి అలాగైనా తొందరగా రండి. అటులనే రాదా అదిగో ఇటే వచ్చిచున్నాడు. ఎంత అందంగా ఉన్నాడు స్వామి. ఇతడు మన చెంతనే ఉంటున్నాడుగా. అవును రాధా. మన బాధ్యత ఫలించినది స్వామి. ఈ బాలుడు కవచ కుండలలో జన్మించినాడు గనక ఇతనికి కర్ణుడు అనే నామధేయం ఉంచదమ్మా స్వామి. అలాగే కర్ణ అని పిలవండి. కర్ణ. ఆహా బాబు ఇతను ఏ తల్లి కలదిరా ఈ అందంగా ఉన్నావు. ఏ
బాబు ఏదైనా మాట్లాడము నాయనా. ఎంత ముద్దుగా మాట్లాడుచున్నాడు కదా స్వామి మన బాబు. ఇక విద్యాభ్యాసముకు వేదమ స్వామి. ఇక రండి. పెద్దల మాట ఎన్నడు జబదాటను. ఆహా నేను ఇంకా పోయి వచ్చేదను. నన్ను పెంచుతున్న వీరికి నేనంటే ఎంత ప్రేమ. సకల శాస్త్ర చిన్న వయసులోనే పారంగతునిగా చేసి నేను ఇంకా ఆ పరిశ్రమ దగ్గర విద్య నేర్చుకున్నట్టుకు పియ్యి వచ్చేదను. Oh,
యుద్ధము జరుగుతున్నది. భీమసేన, ఆయన దుర్యోధన, ఇదిగో గంగాధరుడు అందుకోండి. నేనంతా పిరికి వాడను చాలదే. నేను అందుకొరకే వేచున్నాను. రోమర్థములకు నాయనలారా గత విషయము ఇంకా విషయము సభలో నిర్ధర్మానీతిగా మెలగలము. గురుదేవుడు పితామహుడు చెప్పినట్టు ఇక పానీయుడి మీద యుద్ధము. ఇక్కడమ్మో మా గదాయుధ పాండితము నీకు ఈ సభాస్థలో రుజువు వేరు. కాకుండా ఒక చెయ్యి ముందు సభాసభలారా, భీమ దుర్యోధను గదాయుద్ధము ముగిసినది. ఇంకా పాండవ మధ్యముండా అర్జునుతో యుద్ధము చేయడానికి ఎవరైనా ముందుకు రావచ్చు. ఇందులో అర్జున గురుదేవా, నన్ను ఆశీర్వదింపండి.
శభాష్ అర్జున శభాష్. విలువిద్యలో నీ అంతటి వీరుడు లేడని నిరూపించుకుంటున్నావు. నీకు మించిన వీరుడు లేడు. ఈ సభలో అర్జునతో యుద్ధం చేయడానికి ఎవరు లేరు లేరు లేరు. ఉన్నాడు ఈ సభలో అర్జునుడే గొప్ప వీడని వరంగంలో పలుకుతున్నాను. మీరందరూ చూస్తూ ఉంటున్నారే, మీకు రోషాలు లేవా, పౌరుషాలు లేవా? అయితే నా విజయం చూడండి. గురుదేవా, నేను కూడా అర్జునుతో యుద్ధం చేయగలను. అర్జున ఇక రమ్మంటే వరకు చాలిపోను నీ ప్రకల్పములు. నువ్వు ఏ దేశానికి రాజు? నిన్న కన్న తల్లిదండ్రులు లేవు. నీ కులమేది? నీ గోత్రమేది? నేను సూత కులం కుల సన్యాసులకు ఎదురు నిర్వహణాత్ములు. అవునా? ఏనాటి వీరులైనా కురుపాండవులకు సంప్రదించకి ఇది పనికిరావు. రాజులై ఉండాలి, లేకపోతే రాజమైన ఉండాలి. అందుకు నేను అన్నాను సభాసదులారా. అయితే ఇక నేను పోయేదాను. అయ్యో దైవమా, ఏంటి అగ్ని పరీక్ష?
ఇప్పటికైనా నీకు ఒక పద్ధతి ఉన్నాడు విషయము మర్చిపోకు. ఆగు ఆగాగు ఆచార్య దేవ, ఏమంటివి జాతి నెపంపున సూత సుతుని కింద నీకు అర్హత లేదందువా? ఎంత మాట ఇది ఛాత్ర పరీక్షే గాని క్షత్రియ పరీక్ష కాకూడదు. ఇది కుల పరీక్షే అందువా? నీ తండ్రి భరద్వాజుల జన్మ పెట్టింది, అది జీవోత్సాకరమైన మీ సంభవం పెట్టింది, మట్టి కుండలో పుట్టింది కదా. ఇది ఏ కులం? ఇంత ఏలా అక్బర్ పితామహుడు కురుకుల రుద్రైన ఈ శాంతనవుడు శివసముద్రి భార్యకు గంగా గర్భంలో జనించలేదు. ఏ కులం? నాతో చెప్పిందులేమయ్యా. ఆ ఊళ్ళకు కూలపరిచిన వశిష్ఠుడు దేవవైశ్యకు ఊరసి పుత్రుడు కాదా? అతని పంచమ జాతి కన్య అరుంధతి శక్తిని, ఆ శక్తి చండాలైన పరాశరుని, ఆ పరాశరుడు కొల్లపరిచిన మత్తగంజల మా తాత వ్యాసుని, ఆ వ్యాసుడు విధవరాడైన మా పితామయ్య అంబికతో మాతండ్రిని, పినపితామయ్య అంబాలికతో పినతండ్రి పాండురాజును, మా ఇంటి దాసితో ధర్మ నిర్మాణం జరగడమే నీకే కీర్తించబడుతున్నా ఈ విధవదేవుని కనలేదా? సందర్భానుసారములు బట్టి చేత బీజ ప్రాధాన్యములతో సంకరమైన మా కురువంశము ఏనాడో కులహీనమైనది కాగానే కులము వేతవాదమిందులకు తాత ఏళ్ళ పాలన బ్రహ్మలుసుల జన్మలను మనం చాలిపోతుంది కావు. కానీ శాస్త్రమన్న వారే శక్తులైన వారిలో శాస్త్రమన్న వారే శక్తులైన రాజ్యం ఉన్నవారే రాజులు. ఓహో, రాజరికమా అర్హతను నిర్ణయించున్నది. అయిన మా సామ్రాజ్యమున సస్య శ్యామలవై సంపద విరామ వెలుగొంద అన్న రాజ్యానికి సోదరా దుశ్శాసన అనర్చన అవలంబిస్తే కిరీటములు వేగమన్నాము. చిత్తము మామా గాంధార సార్వభౌమ అల్లుడు కురిచిన మరిమయ మండిత సువర్ణ సింహాసనం తెప్పించము. అలాగే అల్లుడు. పురిజనులారా పుణ్య భాగీరథి నదిత్రయములందుకునరండు. పుణ్యాంగులారా ఈ రావణులకు పాలభాగం కస్తూరి కలములు తీర్చిదిద్ది భోజన సుకృత ప్రదీప సౌలభ్య సహజ కవచ ఖచ్చిత వైడముల ప్రభావి చోటికి వాంఛన సరేక వీరైనములు విద్యారాల్పుడు ఏది సగర మహాజన సమక్షమున పండిత పరి సమక్ష మధ్యమున సర్వదా సాధద ఈ కులకంక మహోపైచనములు శాశ్వతంగా పచ్చలు రామించదాం. నా రక్తము రంగులించి ఆలపురుషాది రేఖాసినతమైన మీ అరుణాన సుమ పాద పద్మైనములకు సమలేపము గావించడము మీ రుణం ఈగవాడదు కాదు. ఈ రాజేంద్ర తమ ధర్మోద్ధానికి దాసాను దాసుడు ఈ కరణు తుది రక్తము బిందు యావజీవము ఆహాంశము విశ్వాస పుత్రుడై మీ ఇతరుడై ప్రవర్తించదు. సర్వసామంత మహిళపాల మండలాల పదులు సమస్త ప్రజానీకములు వచ్చేసిన ఈ సభాభవన మధ్యమున శపథము గావిస్తున్నాను. అంగరాజ్యమే కాదు నా అత్తసి మాత్రం అర్థం నుంచి నేను గౌరవించుతున్నా. భీష్మ ద్రోణ విదురాది వృద్ధజనుల పక్షపాత బుద్ధులకు కౌంతేయుల కుతంత్రాలకు విసిగి వేసారిన మాకు ఈ కళింగాధీశుల పుత్రిక స్వయంవర అమరవతినిమిత్త మనస్థాపన నాకే ఒక కూతురు ఉంటే నీ తలకు నీ వాళ్ళకు నీ కులుకు వేరొక్క వందలాడిపైన పోయించేవాడినా ఏం చెయ్యను. మేనమామల నుండి కూడా మామూలు కాలేరు దురదృష్టవంతుని
అయినా పిల్లని కనలేకపోయినా నీకు పెళ్లి చేయవలసిన బాధ్యత ఈ అమ్మతో ఉంది. కనుక నీ స్వయంవర విలాస యాత్ర సన్నాహాలు నేనే స్వయంగా చేస్తాను అల్లుడు. సమయానికి సురక్షితమైన సమాలోచన చెప్పితే ఇక రమ్మ మామ అలాగే అయ్యారే ఏమి భానుమతి తనువు లావణ్యలహరి, ఏమి మదవతి మంద మందాక్ష వీక్షణలు, ఏమి సుధతి శ్యామల కోమల రమణీయములు, అంతయు చిత్ర విచిత్రముగా ఉన్నవి. చిత్రం Thank you.
స్వామి స్వామి మీ పాద పద్మములకు ఇవే నా నమస్కారం. ప్రభావతి స్వామి అందంగా ఉన్నాము. అవునా స్వామి? ఈ పండు ఎండలలో, ఈ చల్లని గాలిలో, ఈ చక్కని తోటలో ఓహో. నా పక్కన ఉంటే నాకు ఏమనిపిస్తుందో తెలుసా? ఏమనిపిస్తోంది స్వామి? ఇప్పటికే ఆలస్యమైనది. అవును స్వామి, చాలా ఆలస్యమైనది. ఇంకా నేను నిలవలేను. రామున్నాము. విరాగి అయిన పాండురాజులకు సరాగిని కూడా ప్రవర్తన సత్తైన కుంతికే జనించిన పాండవు, ఆ బాల్యము ఆటపాటలో నమ్ము అలమట పెట్టిన పాండవు, లక్క ద్రోహణ నిట్టిదిన నిట్ట నిలువ దహించరాన లీలాపనిందుకు మా మీద వేసిన పాండవు, అంతకు తగ్గ గంతగా అడుగుల బొంతగా ఐదుగురు ఒకే కాంతన పరిణయమాడిన పాండవు, స్నాహిత కాలం సంప్రాప్తించిన శులకములతో మా పితృదేవదయలభ్యమైన ఇంద్రప్రస్థవైభవంతో నేను ఈ యాగశాల ధ్రువనుడయ్యా. నారద ప్రయాణమున తమ తండ్రిని యమలోకం నుండి స్వర్గలోకం చేర్చుట దీని ఆంతర్యమట. ఏమి కల్పనా చాతుర్యము, ఏమి కల్పనా చాతుర్యము. అయినను కుంతి మూలమున స్వర్గ నరకాధిపతులు పాండురాజులకు తగ్గలే కదా.
ఆయన ఎందు నన్ను దొరకనిదేమి లోపమేమి అయ్యారే సకల రాజన్న లోక సమూహం తెలుప భారతాబాది సుభాషితులుగా పరిపాలన సాగించే మాకు మహారాజుగా సార్వభౌమత్వము సాగింపకోరే పాండవుల దుష్ప్రయత్నమైంది రారాజుతో సాటి రారాజు కావలే ధర్మని దుస్తంత్రమైంది అయినతో కుచిత బుద్ధితో కుతంత్రముతో చేయనించడి రాజసూయాగము సాగరాదు లేఖరాదు అని గట్టిగా అనరాదు వేరొక్కరు వినరాదు నీవు కోనితో అనిమిత్త క్రోధముతో అసూయగ్రస్తుడై సుయోధను రాజసూయాగానికి వెళ్ళలేదంటుంది వెర్రి లోకం ఒకవేళ నీవు పోకపోయినను యాగమా ఆగనిది కాదు నీవు పోయినచో సోదరుల మీద సమాధానంతో వచ్చినాడన్న మంచి పేరు నీకు దక్కుతుంది బలగాన్ని కనిపెట్టే అదును చిక్కుతుంది ఏలా పురుషార్థముడు మంచివాడు మాననీయుడు అన్న కీర్తి నీవు దక్కించుకో పైన కొంచెపు వంచకే అయిన వాణ్ణి అమ్మ తమ్ముణ్ణి నేనున్నానుగా ముళ్ళుతోనే చేయాలి వజ్రాన్ని వజ్రంతోనే చేయాలి కనుక ఇత పురోహిత నృత్య మాధ్య సామంత దండ నాయక వార వనిత జనిత నృత్య నాట్య కళా మనోపరివారముతో చతురంగ బల సమేతమై గాంధారి సుధాగ్రుడు ఇంద్రప్రస్థపురానికి విజయం చేయవలసిందే రాజసూయాగం సందర్శించవలసిందే మామ మాటలు నేర్చిన మాయకారి నీకు నీవే సాటి మామ ఇక రమ్మ మామ పూర్ణం అమలాన భావన సంభావితమైన ఈ దివ్య పశువుల మాలికా రాజమును పురిసుమ్ముని కలిసి మనల్ని కలిసిన వారెవరు అవిషయాన్ని అతిథి సత్కార దివ్య సుర కామిని యొక్క సుస్వాగతమవునా ఏమా సుమధుర సుస్వరము కాకలి కలకండ కంట కురీత దివ్య సుర కామిని యొక్క సుస్వాగతమవునా ఏమా సుమధుర సుస్వరము
భ్రమ కించిత్ మధుపానాసక్తమైన మా చిత్త భ్రమ సముచిత సత్కార శ్రీకార సంతృప్త స్వాతుడకు ఈ కురుమూకాంతుని సంభావన సంవాదన సంభూషణములచే ఈ సభా భవనము ధన్యము ధన్యము ధన్యము. అపంకత నిర్మాణ చాతుర్య దురైనవకు ఓమయ బ్రహ్మ ఈ శిల్ప చాతుర్య మొదలవ ఆ బ్రహ్మకు గాని విశ్వ బ్రహ్మకు గాని లేదు 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 లేవచ్చును లేకపోవచ్చు కానీ పాండవతకులు ఇంటి పరిషత్తు లభించడం మాత్రం మానవులమైన మా కోట్లకు దుస్సహం విశ్వరావిత శాశ్వత మహేశ్వరి మహేశ్వరులకు కావచ్చు అఖిల నదీ నది సాగర వాగర గర్భోత్పత అనర్క చింతామణి వార్తలు మా తుల్లిగా ఉండవచ్చు మునర్చి తామభోవతి మా కన్నిన అందవచ్చు కానీ ఇట్టి సభాభవనం మాకు లేకపోవటం మోపలేని లోపం శత్రు కుదాప చాలము కంటే శత్రు వైభవము శక్తివంతుల దయాలకు వానర సంతోషం ఇకనే ఉండరాదు సభాభవనం ఏమి నిరాఘాత పదునకు నాకు ఈ కవాత గట్టన పొరలేవరు లేపుతా నా బంధపాదం చూచి పరికింపలేపుతా ఇచ్చి ఈ వైసభాభవనం ఇడిదిపట్ట కావాల్సిన నిస్సందేహముగా పాండవతకులు పోనీ ఈ ద్వారా ముందేనే పోయేదా కాదు సభాభవన గర్భమును సుందర జలచర సంచయ జలాశయం అంతయు చిత్రముగా ఉన్నది. ఇండి లేనట్టు లేక ఉండినట్టు కనిపించి మాకు బతి భ్రమణతో కలిగించుతున్నాయి అయినను పరికించి చూచారా అంతయు మాయామోహితముగా ఉన్నది. ఇది ఇదేను ఇదే పగలే ముందొక మగలిని ఉత్తర పర్యంతము రెచ్చిన కనిపించుతూ
పచ్చ వైభవం తేలించు అని గేలి చేస్తే మాత్రమే నేనేక చేరపడవాలి ఊరకు ఉచిత జ్ఞానముతో ఓరంతి కూడలేడు అని నేను సరిపెట్టుకుంటున్నా. ఈ లోకము మొక్కుడుంటున్నా అయినను దుర్యోని యాగము సాగించి యాగమని తెలిసి నేనేలా రావాలి వచ్చి తినిపో విధిరక్త ప్రవాసోపేతమై సర్వ సంశోభితమైన ఆమై సభాభవనం మాకే విడిది కావాలి. అయినది పో అంత చిత్ర వీర లావణ్య లోకం వీధులను దిద్దుక్షాపేక్ష మా తీరక్కలు కావాలి. కలిగినది పో సజీవ జన్మల సంతాన విధాన కాలావాలకు ఆ జలాశయమ మేమేలా కావాలి. పంపిణీ పో సకల రాజన్య కోటిల కోటి తన పిత్త రక్త ప్రవాణి రాజ్యముకు మా పాద పద్మవేల కావాలి. ఎంత సమయములకై వైచారిక పురేటైన ఆ పాదకి పాంచాలి ఏల రావాలి వీక్షించవలే ప్రవేశించవలే ఆ జన్మ శక్తులు లేని అనుమానించి అరుదైన అవమానపడ బాణల జ్వాలలలో దత్త మనాంచుతున్నవి విముఖని సుముఖని చేర్చి మమ్మిటికి విజయము చేయించిన నీ విజ్ఞాన విశేష వివాదితములు పాంచాలి కృతవమాన మానసుండరై మానాభిమాన వర్జితుండరై మర్యాదాక్రమణముగా మొదటగా లేక పరిహాస పాత్రమైన ఈ మృగపంపలేక ఇచ్చి ఆడదానిపై పగ సాధింపలేక అత్పరిత్యాగము గావించుకున్నాడన్న అపఖ్యాతి ఆ పైన వేరపట్ట. ఇప్పుడు ఏది కర్తవ్యము మనుటయా మరణించుటయా ఏది కర్తవ్యము? అగ్రజ ఇదిగో నా ప్రతిజ్ఞ వినము. ఆ పాండవులను కాలానికి మీ పాదాలను నడుపుతారు. విచక్షణ జ్ఞానహీన ఆ ఇంద్రప్రస్థపురాన్ని ఆ పాంచాలని మీ మంత్రి మీద బతికించే బానిసలుగా మీకు సమర్పిస్తారు. ఈ యశాలక్ష్యంలో అంకితమైన నా ప్రజాపతిని చెక్కలుగా ఆ ఇంద్రప్రస్థపురాన్ని మధ్యపడాలుగా చేస్తారు. కానీ దాని వలన మరొకరు ప్రయోజనమే లేదు. నీ ఊహతోని కాదు పరమ పురుషులకి ప్రాప్తించే అనాయ సమరము అమరలోక నివాసము ఆ పాండవులకు అంత సులభముగా లభించరాదు. చేసిన దోషముకు తలచి తమ దుష్కృత్యములకు తామే వగచి కృషించి రచించవాలి. పేరుకు ధర్మరాజే కానీ పెనువే జూదరి వసదపడు. ఆ నెపముతోనే అస్థిలకు రావించి పాచికలాడించి ఓడించి సర్వము హరించి నీరుండు పురునికి ఆ వికటగతి పాంచాలు నీర్పించి ఒలుగు నూడిపించి వివస్త్ర గావించి నీవు నీ శతసోదరుడు నీ యశోరక్షకుడైన రాధేయుడు తక్కువ గల ప్రజల ముందు మిత్ర ప్రజాసంఘములు గేలి చేసి పాండవుల పంచ ప్రాణాలు అయ్యారే. నా మేనని పరాభవానికి నీ మేనమామాసకుని చెల్లించే పరిహారమా ఇది? సమస్త లోకం హురే అని అర్జోద్గారము తెలుప నా చరిత్ర భారత ఇతిహాస పుటలపై సువర్ణాక్షరతో లిఖింపబడినట్లు పగ తీర్చడంతో నేను నీ మేనమామ శకునినే కాదు, నీ తల్లి గాంధారీదేవి తోడబుట్టినవాన్నే కాదు. సుయోధన, నా మాటలు నీకు ఇంకనూ అనుమానమా?
తదులు నేను డెలివరీలో పోయించిన ఆనాడే నా రాజధర్మము రాలపాలైన ఏనాడు నేను నీ మాట విని రాజశ్రీయాగమని తదులు నేను డెలివరీలో పోయించిన ఆనాడే నా ధైర్యము దగ్ధమైనది. ఏనాడు నేను నీ మాట విని రాజశ్రీయాగమని తదులు నేను డెలివరీలో పోయించిన ఆనాడే నా మానవతో మంటగలిసిన మామ మంటగలిసిన వారిని జూజమును ఓడించే భారము నాది. కొండంత అండ నీ ఎండ నేనుండ నీకెందుకు యోచన యోచన ఇంకొకసారి ఇలా జరిగింది అనుకో, అలా రమ్మ మామ పోదాం. అలాగే